ఈటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నర్తనశాల బుల్లితెర తారల నృత్యాల పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. 13 జంటలు పాల్గొన్న ఈ పోటీలో 3 జోడీలు గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాయి. ఈటీవీలో ఈ రోజు రాత్రి 9:30 నర్తనశాల ఫైనల్స్ ప్రసారం కానున్నాయి. ఇన్నాళ్ళు ఈ జర్నీలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ తో చాలా సంచలనాత్మకంగా జరిగింది వీళ్ళ జోడీ, వీళ్ళ పెర్ఫార్మెన్స్. ఫినాలేకి చేరుకున్న టాప్ 3 జోడీస్. అందులో ముందుగా శ్రీరాజ్ అండ్ ప్రశాంతి. అసలు వీళ్ళ జర్నీ, మన నర్తనశాలలో వీళ్ళ జర్నీ ఎలా ఉందో మీరు చూడండి. సునామీ లాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎప్పుడు దేనికి వద్దాంలే. టూ మచ్ గా బిహేవ్ చేస్తుంది. ఎలా మాట్లాడుతుంది సార్, స్టేజ్ మీద అందరూ ఉన్నారు, కాన్ఫిడెన్స్ లేదు, ఏం మాట్లాడుతుంది. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి. మీ స్టైల్ నాకు చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ సార్. టోటల్ ఆ స్టైల్ అంతా చాలా బాగుందండి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై అది బిరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై. స్వింగ్ అండ్ వే యు డాన్స్డ్, ఇట్స్ ఆసమ్. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో, మనసు మనసు బంధం వేసే ఉన్నదో. One of the most outstanding things that I have seen in my life. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల మీ ఈటీవీలో విశ్వ అండ్ అలేఖ్య అండ్ వీళ్ళ జర్నీ మీరు చూడండి. మీరు రచ్చ చేశారు డాన్స్. ఆగలేడే అమ్మడు జీవుడు అంటుకోనన్నిప్పుడు. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల మీ ఈటీవీలో. ఈ జోడీ గురించి చెప్పాలండి, నిజంగా వచ్చినప్పటి నుంచి ఏదో స్పెషల్ ఉంది వీళ్ళలో. ఈ జోడీ సడన్ గా ఈ స్టేజ్ మించి ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఆ బ్యాక్ వచ్చిన ఎంట్రీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ లో, అంటే ఈ నర్తనశాల స్టేజ్ మీద జరిగిన పర్ఫార్మెన్సెస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ రేంజ్ లో రీఎంట్రీ ఇచ్చాక మిగతా వాళ్ళందరికీ చెమటలు పట్టాయి. ఇంకప్పటి నుంచి స్టార్ట్ అయిన వీళ్ళ డాన్సింగ్ మ్యారథాన్ ఇప్పటి వరకు ఆగలేదు. నందకిషోర్, what happened? Next step ఏంటో గుర్తురాదు.